అయితే కోపంతో ఉన్న ఆంజనేయ స్వామి 100 శివలింగాలను ఒకేసారి తన తోకతో విసిరేస్తే ఈ గుట్ట మీద అంతా కూడా చల్లా చెదురుగా పడిపోయాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ శివలింగాలన్నీ కూడా ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి, ఒకేలా అయితే అసలు ఉండవు. మరి మీకు తెలుసుకోవాలని లేదా అసలు ఆంజనేయ స్వామికి కోపం ఎందుకు వచ్చింది? సరే వచ్చిందే అనుకో, శివలింగాలను ఎందుకు తోకతో విసిరేశాడు? ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది? విత్ ఇన్ 50 seconds లో మొత్తం స్టోరీ చెప్తాను చూడండి. వీడియోని కంప్లీట్ గా చూడక ముందే గెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. స్టార్టింగ్ లో హనుమాన్ గురించి చెప్పి ఇప్పుడేంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారని కన్ఫ్యూజ్ అవ్వకండి. యుద్ధంలో శ్రీరాముడు రావణుణ్ణి ఓడించి సీతమ్మ వారిని తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చే ప్రయాణంలో రెస్ట్ కోసం ఈ ప్లేస్ లో అయితే ఆగారంట. అయితే అలా రెస్ట్ తీసుకునే టైంలో ఆ ప్రదేశంలోని ప్రకృతి సీతారాముల వారికి ఎంతగానో నచ్చిందంట. మనల్ని ఇంతగా ఆకర్షించిన ప్లేస్ లో ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలని సీతారాముల వారు అనుకున్నారంట. వెంటనే హనుమాన్ని పిలిచి, హనుమాను కాశీకి వెళ్లి ఒక శివలింగాన్ని నీ చేతుల మీదుగా తీసుకొస్తే నేను ఆ శివలింగాన్ని నా చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడంట. అయితే మన హనుమాన్ నేరుగా కాశీకి వెళ్లిపోయాడు. కాశీలో కొన్ని కోట్ల శివలింగాలు ఉంటాయి. అన్ని లింగాలను ఒకేసారి చూసి కన్ఫ్యూజ్ అయిపోయి కొద్ది రోజుల పాటు ఆలోచించి దగ్గర 101 శివలింగాలను అయితే కాశీ నుంచి తీసుకొని వచ్చేసాడంట. మరి అప్పటికే ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్న సీతారాముల వారు వెళ్ళిన హనుమాన్ ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అక్కడే ఒక లింగాన్ని తయారు చేసి ఇప్పుడున్న గర్భగుడిలో ప్రతిష్ఠించారంట. రాముడు ప్రతిష్ఠించిన లింగం కనుక రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. 100 లింగాలను అంత దూరం నుంచి ఈ గుట్టకు తీసుకొచ్చిన ఆంజనేయ స్వామికి సడన్ గా సీతారాముల వారు ప్రతిష్ఠించిన లింగాన్ని చూసి కోపం వచ్చింది. ఇంకంతే మామ, తెచ్చిన 100 లింగాలని కూడా ఆంజనేయ స్వామి కోపంతో తన తోకతో విసిరేస్తే ఈ కొండ మొత్తం చల్లా చెదురుగా పడిపోయినాయి. అవి మనం ఇప్పటికీ చూడొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది నా సొంత స్టోరీ కాదు, ఈ స్థల పురాణం. ఈ టెంపుల్ ఎక్కడో లేదు మామ, మన హైదరాబాద్ లోనే ఉంది. జస్ట్ గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళేసి కీసర గుట్ట అని టైప్ చేయండి, వెళ్ళి చూడరా. మరి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వడం.